హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫ్లైట్ టీవీ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం పంపునూరు పార్క్కి అయితే వచ్చామండి. అయితే ఈ పంపునూరు పార్క్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఓకే, అయితే కరోనా కాలం అయిపోయిన తర్వాత నిన్నటి రోజే ఈ పార్క్ని అయితే ఓపెన్ చేశారు. ప్రతి ఒక్క ఆదివారము పంపునూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వచ్చిన వాళ్ళంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకొని ఈ పార్క్కి వచ్చి గడిపి వెళ్తారండి. అయితే ఈ పార్క్ లోపల ఎలా ఉందనేది అయితే మనం ఇప్పుడైతే చూద్దాము. అయితే ఈ పార్క్ ఎంట్రన్స్ మాత్రం గవర్నమెంట్ వాళ్ళు 10 రూపాయలు ఎంట్రన్స్ టికెట్ అయితే పెట్టారు. వితౌట్ మాస్క్ ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి మనం అయితే చూద్దాం. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ వచ్చే పర్యాటకులకు మాత్రము చాలా పకడ్బందీగా మాస్కులు ఉంటేనే లోపలికి అలౌ చేస్తున్నారు. ఎందుకంటే కరోనా టైం కాబట్టి వాళ్ళ జాగ్రత్తలు అయితే తీసుకుంటా ఉన్నారు. పార్క్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కంపల్సరీగా మాస్క్ అయితే ఉండాలన్నట్టు. అయితే ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ మాత్రం 10 రూపాయలు మాత్రమే కలెక్ట్ చేశారు. కాకపోతే ఈ లోపల చాలా బాగా ఉంది. ఈ పర్యావరణం అంతా చూస్తే గాన మనకు ఈ వ్యూ అంతా కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను. చూడండి, ఇప్పుడు వ్యూ అంతా చూద్దాము. పార్క్ వ్యూ అంతా కూడా అయితే ఇటుపక్క చిన్నపిల్లలు ఆడుకునే దానికి వస్తువులు ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూద్దాం. ముందైతే ఈ ప్లేస్ అంతా కూడా మనం ఒకసారి చూద్దాం. చూడండి, పర్యాటకులంతా కూడా వచ్చి ఎంత బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఇక్కడ. ఇక్కడికైతే వెళ్దాం మనం. ఇక్కడ ఏదో ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ని అయితే కవర్ చేద్దాం మనం. చెట్లు మాత్రం చాలా అద్భుతంగా పెంచారు అటవీ శాఖ వాళ్ళు. రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ. కొటేషన్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ వెళ్తే ఆ పైన కొండ పైన కూడా ఒక ప్లేస్ ఉంది. అక్కడికైతే అక్కడికి వెళ్దాం మనం. ఇంకేదేం మొదలు పెట్టినట్లు లేదు దీన్ని. ఇక్కడ కూర్చోవడానికి మంచి ప్లేస్ ఉంది. ఇక్కడ కూర్చోవడానికి కూడా ఎంత బాగా చైర్స్ అయితే ఏర్పాటు చేశారు. ఓకే, ఇప్పుడైతే మనం ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ ప్లేస్ కి అయితే వెళ్దాం. పైకి వెళ్దాము. అక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేది ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడైతే చాలా దట్టంగానే ఉన్నాయి చెట్లు అన్నీ కూడా. ఒకసారి అయితే పైకి వెళ్ళి చూద్దాం. చూడండి, ఈ ప్లేస్కి అయితే వచ్చాను. అయితే ఇది కొంచెం డేంజర్ ప్లేస్ లాగానే ఉంది. ఎవరు ఇంత పైకి వచ్చినట్లు లేదు. ఏమైనా అనిమల్స్ తిరుగుతుంటాయి కదా. బహుశా నేనే వచ్చినట్టున్నాను ఈ ప్లేస్కి. అబ్బా, ఇక్కడికైతే చేరుకున్నాం. హాయ్, చూడండి, నేనైతే ఇప్పుడు పంపునూరు పార్క్ టాప్ లో ఉన్నాను, కొండ ప్లేస్ లో. అయితే మీరు ఒకసారి వ్యూ అంతా చూడండి. అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే పార్క్ నిన్నే తెరచడం వల్ల ఇక్కడైతే ఎవరు రాలేదు, నేనే వచ్చాను. ఒకసారి వ్యూ అయితే చూడండి. ఇక్కడికి రావడానికి నాకైతే కొంచెం బాగా
ఆయాసం అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఫ్రంట్ వ్యూలో మొత్తం అంతా కూడా ఒకసారి అయితే చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ పార్క్ కనిపిస్తుంది చూడండి, అక్కడ మెయిన్ ఎంట్రన్స్. అక్కడ నుంచి ఈ చివర ఈ కొండ వరకు అయితే దారి ఉందంట మరి. ఓకే, సో అక్కడ వరకు వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ మనకు లైట్లు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి చూసారా. అయితే ప్రస్తుతానికి ఈ పక్క కోట వచ్చాను. ఆ ముందరంతా కూడా సో మనకు వ్యూ అంతా చూడొచ్చు. ఇంక ఇక్కడ చూస్తే చూడండి, బ్యాక్ సైడ్ అంతా కూడా పొలాలు ఉన్నాయి, పంపునూరు అదంతా కూడా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఒక సెటిల్ లాగా ఉంది కదా, ఇదంతా కూడా కొండ ప్రాంతం. చూడండి, ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఎంత బాగా ముచ్చటగా ఉందో. ఓకే, అది కూడా ఈరోజు ఎండ లేదు, వాతావరణం చాలా బాగా ఉంది, పచ్చగా, ఓకే, చల్లగా. రైట్, చూడండి ఇక్కడ భోజనశాల కూడా ఉంది, అంటే హోటల్. సో పర్యాటకులు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇక్కడే వాళ్ళు భోజనం చేయొచ్చు, టిఫిన్ అన్నీ కూడా దొరుకుతాయి. ప్రస్తుతానికైతే కరోనా టైం కాబట్టి ఇంకా ఓపెన్ చేయలేదు, క్లోజ్ చేసి ఉంచారు. ఇంక ఇక్కడ చూడండి, లోపల పిల్లలు ఆడుకోవడానికి అన్ని ఆట వస్తువులంతా ఉన్నాయి. ఈ వ్యూ అంతా ఒకసారి అయితే చూద్దాం. చూడండి, పిల్లలు పెద్దలు అందరూ ఆడుకుంటా ఉన్నారు ఇక్కడ. అసలు వ్యూ చాలా బాగుంది. చాలా మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. రకరకాల ఆట వస్తువులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, చాలా వరకు. పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చూడండి, మొత్తం రోప్ వే అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా వరకు, ఈ చివరి వరకు ఎండ్. చూసారు కదండి, దాదాపుగా ఇప్పుడు 3 నిమిషాలు అయితే మనం ఈ పార్క్ అంతా చూసాం కదా. ఓకే, ఎంత తీసుకుంటారు? 50 రూపాయలు అంటే చూడండి, గుర్రం మీద వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఆ ప్లేస్కి. చూసారు కదండి, ఈ పార్క్ అంతా కూడా మొత్తము వ్యూ అంతా కూడా. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు పొందొచ్చు. ఇట్లాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.